ఇంటి నివారణలో భాగంగా ఈరోజు మనము పైల్స్ అంటే పైల్స్ అనేటువంటి ప్రాబ్లం. పైల్స్ అంటే మనందరికి తెలుసు, దీని మూల వ్యాధి అంటాం. సో ఈ పైల్స్ అంటే అతి ఎక్కువ కాన్స్టిపేషన్, మలబద్ధకం అయితే దాన్ని పైల్స్ అంటాం. పైల్స్ ఆపరేషన్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇది మనం దీన్ని కొద్దిగా మనం తెలుసుకోవాలి. ఇది చెప్పాలంటే ఒక సీరియస్ ప్రాబ్లం ఇది. ఇది మెయిన్గా ఇండైజెషన్ అంటే ఒక అజీర్ణమైనప్పుడు వస్తుంది. తర్వాత ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడము, లేట్ నైట్ తినడము. ఓకే. తర్వాత సరిగా మనకు మూత్రం వచ్చినప్పుడు, మలం మలం వచ్చినప్పుడు మల విసర్జన చేయకపోవడం, ఇన్ టైంలో చేయకపోవడం, అట్లా ఆపేసుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారు. తర్వాత నీళ్లు ఎక్కువగా తాగకపోవడం ఒకటి. ఆ, తర్వాత ఈ ఆర్టిఫిషియల్గా తయారైనటువంటి ఈ యొక్క కూల్ డ్రింకులు ఇట్లాంటివి తాగడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది చేయకూడదు. సో ఈ విధంగా చేయడం. తర్వాత ఎక్కువ ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్, ఈ ఎక్కువ సాల్ట్ వేసినటువంటి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా తినడము, ఇట్లాంటి ఎన్నో కారణాల వలన, తర్వాత మన తినే ఆహారంలో పీచు పదార్థం లేకుండా పోవడము, ఉం? మనము మల విసర్జన సరిగ్గా కాకపోవడము, ఇట్లా ఎన్నో కారణాల వలన ఈ యొక్క పైల్స్ వ్యాధి మనకు సంక్రమిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏం చేయొచ్చు? అంటే మనకు సహజమైన జీవన శైలిని ఏం నడుపుకోవాలి ఇది వస్తే, ఈ వ్యాధి వస్తే అంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది అనేటువంటిది ఇది ఒక సూత్రం అనమాట. అది కూడా కోల్డ్ వాటర్తో చేస్తే, అంటే చల్లనీళ్ళతో తలస్నానం చేయడం అనేది చాలా మంచిది ప్రతిరోజు కూడా. ఓకే. వీలవుతే జెంట్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంట్రుకలు ఎక్కువ ఉండవు కాబట్టి. సో లేడీస్ అయితే ఒక వారానికి 2 సార్లు అట్లా 3 సార్లు పాటించడం మంచిదే. తర్వాత ఏది కూడా రాత్రిపూట, ఓకే, ఈ రాత్రిపూట ఈ డిన్నర్ అనేది ఆపేయాలి. వీళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా వ్యాధి వచ్చినప్పుడు, ఈ పైల్స్ వ్యాధి వస్తుంది కదా, ఈ వ్యాధి తగ్గేంత వరకు రాత్రిపూట డిన్నర్ ఏమి తినకుండా ఉండడం మంచిది. అయితే వీలవుతే ఆ, ఏదైనా ఒక ద్రవ పదార్థం అట్లా తాగొచ్చు. ఓకే. అంటే ఒక జ్యూస్ ఇంకోటి అలా తాగి రాత్రి డిన్నర్ వదిలేయడం మంచిది. ఓకే. తర్వాత ఈ రాగి పాత్రలో నీరు సేకరించుకొని ఆ నీటిని తాగుతూ ఉంటే వీళ్ళకి మంచిది అవుతుంది, ఈ యొక్క పైల్స్ వచ్చినట్టు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కాఫీ, ఈ మైదా పదార్థాలు, డాల్డా పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్, ఈ యొక్క మాంసము, ఆ, సో ఇట్లాంటివి ఏవి కూడా తినకుండా ఉండాలి. సో ఇలాంటివన్నీ తినకుండా ఆపేయాలి చెప్పాలంటే. తర్వాత ఈ అంటే ఈ పెప్పర్, మిరియాలు, ఆ, సో ఇలాంటివి కూడా అవి తినకూడదు. ఈ డిసీజు తగ్గేంత వరకు తినకూడదు. ఎందుకంటే అది తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇదంతా ఈ యొక్క డిసీజు ఎక్కువ అవుతా వస్తుంది. సో దానివల్ల అది తినడం అటువంటిది మనం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనము ఇది వచ్చినప్పుడు ఇంట్లో ఏం చేస్తే మనం తగ్గించుకోవచ్చు అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు సహజమైన జీవనశైలిలో కొన్ని మార్పులు చెప్పాను. అంటే ఈ మార్పులు చేసుకుంటే మనకు ఈ వ్యాధి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని అట్లా. ఇప్పుడు ఇంట్లో ఏం తయారు చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు అంటే, ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని, ఓకే, దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఆ, ఈ హాఫ్ స్పూన్ ఆ, హాఫ్ స్పూన్ వచ్చేసి ఆ, పాపీ సీడ్ పౌడర్ అంటాం, దాన్ని కలుపుకొని ఆ డ్రింక్, అంటే ఆ యొక్క ద్రవం తాగితే మంచిది అవుతుంది అని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏమంటే, 1 కప్పు టెండర్ కోకోనట్ వాటర్, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మన యొక్క తేనె, 2 ఈ కార్డమమ్ సీడ్స్ అంటే మోస్ట్లీ ఇది యాలకులు అంటాం కదా, యాలకులు అవి. సో దీంట్లో కలుపుకొని ఆ, మనం ఏం చేయొచ్చు అంటే ఆఫ్టర్నూన్, అంటే మధ్యాహ్న సమయంలో లంచ్ కంటే ముందు తాగితే ఇది మంచిగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి మంచి ఫైల్స్ అనేటి వాళ్ళకి ఒక ఉపశమనం, తర్వాత తొందరగా తగ్గుతుంది. ఇది ఒకటి. 1 కప్పు టెండర్ కోకోనట్ వాటర్, హాఫ్ స్పూన్ వచ్చేసి ఈ తేనె, 2 ఏలకలు కలుపుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కంటే ముందు అది తీసుకోండి. ఓకే. తర్వాత 1 గ్లాసు, ఇంకొక పరిహారం ఉంది దీనికి. 1 గ్లాసు A2 మిల్క్, 3 స్పూన్లు సెసేమ్ పౌడర్. సెసేమ్ అంటే మీకు తెలుసు కదా. సో సెసేమ్ పౌడర్ అనేది మనం తెలుగులో ఏమంటాం దాన్ని, ఆ, సెసేమ్లో నువ్వులు నువ్వుల పౌడరు, 1 స్పూన్ వచ్చేసి బటర్. ఓకే. 1 స్పూన్ బటర్, అంటే మనము వెన్న అని చెప్తాం, అది నైట్ టైంలో. తర్వాత నో డిన్నర్ ఉండకుండా ఇలా తీసుకుంటే కూడా మంచిది అని చెప్తారు. తర్వాత మనం స్నానానికి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైనా ఒక రైస్తో కానీ, ఈ యొక్క మనం ఏం చెప్తాము, ఈ వేరుశనగ పౌడరు ఇట్లాంటిది ఏదో ఒక ఆ, ఈ యొక్క అటువంటి పౌడర్ను వాడుకోవడం మంచిది. సోప్ బదులుగా ఇది వాడుకుంటే
మన ఆరోగ్యానికి, అంటే ఎస్పెషల్లీ ఈ పైల్స్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అది మంచి సహాయం చేస్తుందని చెప్తారు. సో ఇది మనము పాటించవలసినటువంటి కొన్ని విధానాలు, అంటే కొన్ని నివారణలు ఇలా చేసుకోవచ్చు అని, ఏది పైల్స్ వచ్చిన వాళ్ళకి. తర్వాత మనం తినే ఆహారంలో పీచు పదార్థం పెంచుకోవాలి, ఖచ్చితంగా పెంచుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు పీచు పదార్థం ఉంటుంది అంటే విసర్జన ఈజీగా అవుతూ ఉంటుంది. అప్పుడు దీని నుంచి తొందరగా మనం బయట రావచ్చు. తర్వాత ఇంకా ముద్రలు ఉన్నాయి, కాన్స్టిపేషన్ వస్తే ముద్రలు ఉన్నాయి. సో అపాన వాయు ముద్ర, అపాన ముద్ర, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సూచి ముద్ర, సూచి ముద్ర కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో ఇలాంటి చాలా ముద్రలు ఉన్నాయి. తర్వాత ఆకుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. ఆకుప్రెజర్ పాయింట్లో మనం ఒకటి ఈ పాయింట్ చెప్పుకున్నాం ఇంతకుముందు, ఈ పాయింట్ మధ్యలో ఉండే పాయింట్. ఓకే. తర్వాత పొట్ట, పొట్ట పాయింట్ ఇక్కడ ఉంటుంది, పొట్ట సౌండ్. ఈ రెండు పాయింట్లు ప్రెస్ చేసుకుంటుంటే ఈ పైల్స్ను కూడా క్యూర్ చేసుకోవచ్చు. చెప్పాలంటే పైల్స్ కూడా క్యూర్ అవుతుంది వీటి వల్ల. అంత అద్భుతమైన పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ వేరే వీడియోలు ఏమైతే ఉన్నాయో చూడండి ఒకసారి. తర్వాత ఈరోజు ఒక ముద్ర చెప్తాం ఈ పైల్స్ గురించి. ఇంకా అద్భుతమైన ముద్ర, అది ప్రత్యేక ముద్ర దీనికి. అది ఏ ముద్ర అంటే సహజ శంఖ ముద్ర. దీని పేరు సహజ శంఖ ముద్ర. ఇది రోజుకు 30 నిమిషాలు 2 సార్లు చేయాలి, పొద్దున రాత్రి. ఇది చేసుకుంటే అద్భుతంగా తగ్గుతుంది. చూడండి ఎట్లా అనేది. ఇది సహజ శంఖ ముద్ర ఎలా చేయాలి? రెండు చేతులను ఇలా ఫోల్డ్ చేసుకొని, తర్వాత ఈ రెండు బొట్టన వేలు ఉన్నాయి కదా, ఇట్లా పెట్టాలి. ఇది ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. రెండు చేతులు ఒకసారి గమనించండి, ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఈ రెండింటిని వేలు ఇట్లా పెట్టాలి. ఇవన్నీ కూడా టచ్ కావాలి, రెండు అరచేతులు టచ్ కావాలి, రెండు వేలు కూడా స్ట్రైట్. ఇది ఈ యొక్క మన చూపుడు వేలు మీద ఈ రెండు బొటన వేళ్ళు ఒకదానికొకటి టచ్ అయ్యి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని మనం సహజ శంఖ ముద్ర అంటాం. ఇది టైట్గా ఉంటుంది, అయితే అలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఇది సహజ శంఖ ముద్ర. ఇది ప్రాక్టీస్ చేస్తే పైల్స్ను తగ్గించుకోవచ్చు. పైల్స్ అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే పైల్స్ వ్యాధి ఉందో వాళ్ళకి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే మిత్రులారా, సో ఇంతవరకు మీరు విన్నందుకు, సో ఇంత ఓపిక విన్నందుకు మీ దానికి కూడా ధన్యవాదాలు. నమస్తే.